హాయ్ అండి. అందరికీ నమస్తే. సుబ్రహ్మణ్య స్వామి పూజ గురించి నేను ఇవాళ మరొక ముఖ్యమైన వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. పుట్ట దగ్గరికి వెళ్తే గనక పూజని ఏ విధంగా చేసుకోవాలో షేర్ చేస్తూ, మీరు పుట్ట దగ్గరికి వెళ్ళినా, ఇంట్లో పూజ చేసుకున్నా, లేదా దేవాలయానికి వెళ్ళి జంట నాగులకి చేసినా కూడా మీకు ఏ ఏ వస్తువులు అవసరమవుతాయి అనేది ఆ పూజా సామాగ్రిని కూడా ఒకసారి షేర్ చేస్తున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. పుట్ట దగ్గర ఎలా చేయాలో కూడా చూపించమని అడిగారు కదా! అందుకని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి షట్కోణం వేసి స్వామివారిని 6 పిండి దీపాలతో ఎందుకు పూజించాలి? ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి? ఒకవేళ మీ దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం కానీ, విగ్రహం కానీ లేకపోతే జంట నాగుల్ని కూడా బియ్యపిండితో చేసి పెట్టుకోమని చెప్పాను. అవన్నీ కూడా నేను వీడియోనైతే షేర్ చేశానండి. అది తప్పకుండా చూడండి. మీకు చాలామందికి అది యూజ్ అవుతుంది. ఎందుకంటే అందరి దగ్గర విగ్రహాలు కానీ అవి ఉండకపోవచ్చు కదా! అలాగే స్వామివారికి కూడా ముడుపు కట్టడం అనేది చాలా ముఖ్యమండి. ఈ ముడుపు కట్టుకుంది నేను కట్టుకున్నదే మీకు చూపించాను. నాకు అంత నమ్మకం. అందుకని మీకు కూడా ఉపయోగపడుతుందని షేర్ చేశాను. ఈ ముడుపుని ఎలా కట్టాలి? ఈ ముడుపు ఉన్నప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి? ఇవన్నీ కూడా నేను వీడియోస్ పెట్టున్నానండి. ఒకసారి మీరు చెక్ చేయండి. ఆ వీడియోస్ ఒకసారి చూస్తేనే కదా మీకు ఎంతవరకు యూజ్ అవుతాయో తెలుస్తుంది. సో ఒకసారి ఎండ్ స్క్రీన్స్‌లో ఇస్తాను. ఈ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఇదిగోండి బియ్యపు పిండితో ఈ విధంగా ఒకవేళ మీ దగ్గర చిత్రపటం లేదు లేదా విగ్రహాలు లేవు అనుకున్న వాళ్ళు ఈ విధంగా గోడ మీదైనా బియ్యపు పిండితో నాగులాగా చేసి పెట్టొచ్చు. లేదా పళ్ళెంలో పెట్టుకుని 2 జంట నాగులుగా ఉన్నట్టుగా కూడా చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్న విగ్రహం ఇదిగోండి జంట నాగులు. ఈ జంట నాగులకి ఒకవేళ మీరు దేవాలయానికి వెళ్ళినా లేదా ఎక్కడైనా జంట నాగుల విగ్రహాలు కనబడ్డా మీరు ఈ షష్ఠికి కానీ లేదా మంగళవారాలు కానీ ఎలా పూజ చేసుకోవాలి ఇవన్నీ కూడా అభిషేకం ఎలా చేయాలి వీడియోలు పెట్టున్నాను కదా! ఒకసారి చెక్ చేయండి. ఇంక ఇక్కడ నుంచి పూజా సామాగ్రిని చూసేద్దామండి ముందుగా. తర్వాత పుట్ట దగ్గర ఎలా చేయాలో చెప్తాను. ముందుగా వచ్చేసి పూజా సామాగ్రిలో మనం అనుకున్నట్టుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కానీ చిత్రపటం కానియండి. విగ్రహం ఉంటే ఏంటంటే మనము స్వామివారికి అభిషేకాలు చేసుకోవడానికి చాలా బాగా పనికొస్తుంది విగ్రహం అనేది. ఒకవేళ ఉంటే పెట్టుకోండి లేదా మీరు పటానికే ఇక పూజ అనేది చేసుకోండి. అలాగే పూజకు కావాల్సింది పసుపు, కుంకుమ. మనం పుట్టకు వెళ్ళినా కూడా ఇక్కడ చూపించే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్దుకొని వెళ్ళాలి పుట్టకు వెళ్ళేటప్పుడు. అలాగే మరొకటి కావాల్సింది గంధం అండి. స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు ఇటువంటి గంధంతో గనక స్వామికి అభిషేకం చేస్తే చాలా ఇష్టం. అలాగే గంధంతో కానీ, పసుపుతో కానీ, కుంకుమతో కానీ ఇటువంటి విభూది ఏం చేస్తారంటే వాటర్లో కలిపేసేసి ఆ వాటర్తో స్వామికి ఇంట్లో అయినా పుట్ట దగ్గరైనా అంటే విగ్రహాలకైనా జంట నాగులకైనా అభిషేకం చేసుకోవచ్చు. అలాగే ఇటువంటి విభూది కాకపోతే మీకు పేస్ట్ రూపంలో కూడా దొరుకుతుంది. అదైనా వాడుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి ఈ క్లాత్ రెడ్ క్లాత్ ఉంటే గనక ఇలా చిన్న క్లాత్ బ్లౌజ్ పీస్‌లో అయినా మనం తీసుకోవచ్చు. తీసుకొని ఆ బ్లౌజ్ పీస్‌నైనా ముడుపుకనేది వాడుకోవచ్చు. కట్టుకోవాలనుకునే వాళ్ళు అటువంటి ఎర్రటి క్లాత్‌ని ముందుగానే ఏర్పాటు చేసుకోండి. అలాగే ఇందాక చెప్పాను కదండీ విభూది పేస్ట్ అనేది. ఈ విభూది పేస్ట్‌నైనా వాటర్‌లో కలిపేసేసి స్వామివారికి అభిషేకం అనేది చేసుకోవచ్చు. విడిగా విభూది పౌడర్ కూడా దొరుకుతుంది. ఇందాక చూపించాను. అటువంటిదైనా పర్లేదు. అలాగే పూజ చేసే ప్రదేశంలో మాత్రం జవ్వాది పౌడర్ అనేది వేసుకోండి. చాలా మంచి సువాసన భరితంగా ఉంటుంది. అలాగే కర్పూరం కావాలి. హారతి ఇచ్చుకోవడం కోసం మంగళహారతి తప్పనిసరిగా పూజ అయిన తర్వాత ఇస్తాం కదా స్వామివారికి. కర్పూరం అయితే కావాలి. అలాగే మనం దీపారాధన చేయడం కోసం నువ్వుల నూనె లేదంటే గనక ఆవు నెయ్యి స్వామివారి వరకు ప్రత్యేకంగా దీపం పెడదాం అనుకున్న వాళ్ళైతే గనక ఇలా చిన్న ప్యాకెట్స్ తెచ్చుకోండి. ఆవు నెయ్యి కొంచెం కాస్ట్ ఎక్కువే. అందరం రెగ్యులర్గా వాడలేం కాబట్టి మీరు ఆవు నెయ్యి ఇలా చిన్న ప్యాకెట్ తెచ్చుకొని అంతవరకైనా వాడచ్చు. వచ్చేసి పత్తితో చేసిన వస్త్రమాల. ఇది కూడా తీసుకువెళ్ళాలి పుట్ట దగ్గరికి కానీ విగ్రహాన్ని కానీ పూజ చేస్తున్నప్పుడు. అలాగే కొంతమంది ఇటువంటి ఎర్రటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పిస్తారు. మన నాగుల చవితికి కూడా ఇటువంటి వస్త్రాన్ని తీసుకెళ్ళి స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. అది అందరికీ తెలిసిందే. ఇటువంటి ఎర్రటి టవల్స్ అనమాట చిన్న చిన్న టవల్స్ లాగా ఉంటాయి. అవి కానీ లేదా ఇటువంటి తెల్ల టవల్స్ కానీ స్వామివారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కనుక ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పించడానికి ప్రయత్నించండి. లేదంటే కనుక ఇంట్లో ఉన్నాయి కొత్తవి అనుకుంటే ఇటువంటి తెల్లటి వస్త్రాన్ని అయినా స్వామివారికి సమర్పించవచ్చు. ఇవేమి కొనలేమంటే పత్తితో చేసిన వస్త్రం ఇలా రెడీమేడ్ దొరుకుతుంది లేదా మనమైనా తయారు చేసుకొని వెళ్ళొచ్చు. అలాగే ఇవి వచ్చేసి ఒత్తులు స్వామివారికి దీపారాధన చేసేటప్పుడు కూడా ఎరుపు ఒత్తులు ఉంటే గనక మీరు ఆ ఎరుపు ఒత్తులతో దీపం పెట్టండి. ఒకవేళ ఎరుపు ఒత్తులు ఇంట్లో రెడీగా లేకపోతే కొంచెం కుంకంలో ఆవు నెయ్యి కానీ నువ్వులను కానీ చిటికెడు వేసి ఆ కుంకాన్ని కలిపేసి దాని ఒత్తులకి రాసేసి ఆ ఎర్రటి ఒత్తుల్నే మీరు ఈ విధంగా వాడేసేయండి పూజకి. అలాగే ధూప్ స్టిక్స్ కావాలి. గుడికి కూడా తీసుకువెళ్ళాలి. అలాగే ఆవు పాలు అభిషేకానికి కావాలి. స్వామివారికి నైవేద్యం పెట్టడానికి ఆవు పాలు కావాలి. మనం గుడికి వెళ్ళి జంట నాగులకు పూజ చేయాలంటే ఆవు పాలు పోయడానికి కావాలి. పుట్టలో పోయడానికి ఆవు పాలు అవసరం అవుతాయి. అలాగే తమలపాకులు స్వామివారికి తాంబూలం సమర్పించడానికి, దీపపు ప్రమిదల కింద వేసుకోవడానికి, పుట్ట దగ్గర నైవేద్యం పెట్టాలి అని అంటే ఒక ఆకు మీద పచ్చి చలిమిడి, వడపప్పు, ఇవి నువ్వుల చిమ్మిడి ఇవి కూడా తీసుకెళ్ళి ఆకు మీద నైవేద్యం పెట్టి స్వామివారికి సమర్పించవచ్చు. ఇవి తప్పనిసరిగా పెట్టుకోండి. మట్టి ప్రమిదలు దీపారాధన కోసం తీసుకువెళ్ళాలి. మీరు ఇవి వాడినవైనా పర్లేదు. కొత్తవే ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లో చేసుకున్న దీపారాధన మట్టి ప్రమిదల్లో చేయొచ్చు. గుడికి తీసుకువెళ్ళినా కూడా మట్టి ప్రమిదలు తీసుకువెళ్ళండి. ఇవి తప్పనిసరిగా సర్దుకోండి.
కొబ్బరికాయ ఒకటి, అది ఇంట్లో అయినా కొట్టొచ్చు లేదా దేవాలయంలో అయినా కొట్టొచ్చు. కొబ్బరికాయ కొట్టి స్వామివారికి నైవేద్యంగా పెట్టొచ్చు. అలాగే ఎర్రటి పూలు, ఇక్కడ నా దగ్గర ఉన్న పూలు చూపిస్తున్నాను ప్రస్తుతానికి. ఎర్రటి పూలను తెచ్చుకోండి. స్వామివారికి పూజలో వాడేటప్పుడు ఎర్రటి పూలు, ఎర్రటి ఒత్తులతో అలాగే ఎర్రటి అక్షింతలు కూడా వాడితే మంచిది. ఎర్రటి అక్షింతలు ముందుగా కలుపుకు పెట్టేసుకోవచ్చండి. ఎక్కడైతే మీరు పూజ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి ముగ్గు పెట్టి ఒక పీఠాన్ని ఏర్పరచచ్చు. లేదా పూజా మందిరంలో కూడా రెడీ చేసుకొని ఇవన్నీ కూడా ముందు రోజే ఏర్పాటు చేసి పెట్టేసుకోవచ్చు. అంటే అక్షింతలు కలపడం కానీ, పిండి ప్రమిదలు మీరు ఏవైతే అన్ని పూజకు వాడాలనుకుంటున్నారో అవన్నీ ఒక పక్కన పెట్టేసుకుంటే పూజ చేసుకునేటప్పుడు హడావుడి లేకుండా మనం చేసుకోవచ్చు. అలాగే స్వామివారికి ముఖ్యంగా పెట్టే నైవేద్యాలలో మనకి వడపప్పు కావాలి, దానికోసం పెసరపప్పు, అలాగే నువ్వుల చిమ్మిరి తప్పనిసరిగా స్వామివారికి నైవేద్యం పెట్టవలసిందే. కాబట్టి ఈ తెల్ల నువ్వులు అయితే కావాలి. బియ్యపిండి వచ్చేసి పచ్చి చలిమిడి కోసం, ముగ్గుల కోసం షట్కోణ ముగ్గు కూడా ఇంట్లో వేసుకొని పూజా విధానం చూపించాను కదా, అటువంటి ముగ్గు కోసం, లేదా పుట్ట దగ్గరికి వెళ్ళి కూడా ముగ్గు వేస్తాం కాబట్టి అక్కడ కోసం కూడా బియ్యపిండి కావాలి. మరి నువ్వుల చిమ్మిరి తయారు చేయడం కోసం బెల్లం అయితే తప్పనిసరిగా కావాలి. వీటితో పాటు మీరు ఇంకేవైనా వండిన పదార్థాలు నివేదన చేయవచ్చు, పండ్లు నివేదన చేయవచ్చు. దేవాలయానికి వెళ్తే అక్కడ తాంబూలం ఇచ్చుకోవడం కోసం స్వామివారికి మీరు ఈ విధంగా పండ్లు అనేది కూడా సిద్ధం చేసుకోండి. ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ ఇంట్లో చేసుకోవాలన్నా లేదా మీరు దేవాలయానికి వెళ్ళి జంట నాగులు చేయాలన్నా, పుట్టకి తీసుకువెళ్ళాలన్నా ఇవన్నీ కూడా అవసరమవుతాయి. వీటిల్లో మీ దగ్గర ఒత్తులు, నూనె, అలాగే తమలపాకులు ఇవన్నీ రొటీన్గా దొరికేవే, పత్తితో చేసుకునే వస్త్రం, బియ్యపిండి ఇవన్నీ ఇంట్లో ఉండేవే. ఇక ప్రసాదానికి అవసరమైనవి మాత్రం వడపప్పు, నువ్వులు ఇవి లేకపోతే కనుక ఏర్పాటు చేసుకోండి. బెల్లం అటువంటివి రెడీగా ఇంట్లో లేకపోతే అవి సిద్ధం చేసుకోండి. ఇక పసుపు కుంకాలు, నూనెలు, కొబ్బరికాయ ఒకటి తెచ్చుకోవాలి. ఉంటే మామిడాకులు కట్టుకోవచ్చు, పూజలో పెట్టుకోవచ్చు. ఎర్రటి పూలు కానీ, ఆవు పాలు కానీ, పెసరపప్పు, నువ్వులు ఇటువంటివి అయితే అప్పటికప్పుడు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఒకసారి ఒక ఐడియా కోసం షేర్ చేశాను. అవసరమైనవన్నీ కూడా తెచ్చుకోండి. అయితే దేవాలయానికి వెళ్ళేటప్పుడు కూడా నువ్వుల చిమ్మిరి ముందుగానే, అంటే ఆ రోజు ఉదయం మనం ప్రసాదం తయారు చేసినప్పుడు దేవుడి దగ్గర ఇంట్లో పూజ చేసేటప్పుడు పెట్టింది కాకుండా నైవేద్యం కింద ముందుగానే దేవాలయం తీసుకెళ్ళి ఒక పక్కన పెట్టేసుకోండి. అంటే ఇంట్లో ఆల్రెడీ నైవేద్యం పెట్టేసింది మళ్ళీ మనం దేవాలయం తీసుకెళ్ళి అదే నైవేద్యం పెట్టకూడదు. అందుకని ఇక్కడ ఒకసారి చూపిస్తున్నాను. దేవాలయానికి తీసుకెళ్ళేవి జంట నాగుల దగ్గరకు కానీ, పుట్ట దగ్గరకు కానీ, మీరు గుడికి తీసుకువెళ్ళాలి అనుకున్నవి ఇలా ప్రత్యేకంగా పక్కన పెట్టేసుకోండి. అలానే ఇలా ఒక బాక్స్లో పసుపు, కుంకుమ, ఒత్తులు, మళ్ళీ బియ్యపిండి, అగ్గిపెట్టె, అగరబత్తీలు, పూలు, వండిన ప్రసాదాల్లో కొంత భాగం తీసి ఒక గిన్నెలోకి పెట్టుకొని ఆవు పాలు, ఇవన్నీ కూడా పండ్లు ఏదైనా తీసుకెళ్ళాల్చుకుంటే అది, కొంచెం నూనె, ఇవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఇంట్లోకి సపరేట్గా నివేదన చేయండి. గుడికి తీసుకువెళ్ళేవి, పుట్ట దగ్గరికి తీసుకెళ్ళేవి సపరేట్గా పెట్టుకోండి. అవి ఇవి అంటే ఆల్రెడీ ఒకసారి నైవేద్యం పెట్టినవి మళ్ళీ పెట్టం కనుక విడిగా అయితే పెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఇలా పుట్ట దగ్గరికి వస్తారు కదండి. పుట్ట దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్లేస్ ఇలా ఇక్కడ అంటే చెట్ల దగ్గర ఉంది కదా, నేను ఇట్లంతా మొత్తం చుట్టుపక్కలంతా కూడా చెట్లు ఉంటూ ఉంటాయి నాకు. ఇక్కడ పుట్ట దగ్గర బియ్య పిండితో ముగ్గు పెట్టుకోండి. ఒకవేళ అక్కడ ఆల్రెడీ ఏదైనా మీరు కొంచెం మట్టిలాగా అనిపిస్తే కనుక ఒకసారి వాటర్తో ఆ వాటర్ని కూడా తీసుకువెళ్ళాలి ఇంటి దగ్గర నుంచి. ఒకవేళ అక్కడ వాటర్ దొరికితే ఓకే, ఒక బాటిల్ కానీ, ఒక ఏదైనా పంచపాత్ర కానీ, ఏదైనా చెంబు కానీ పట్టుకొని వెళ్ళండి. ఆ వాటర్తో వచ్చేసి ఆ ప్రాంతాన్ని కడిగి బియ్య పిండితో ముగ్గు పెట్టి పసుపు కుంకాన్ని వేసి పూలతో అలంకరించుకోవాలి. ఇది పుట్ట దగ్గర అండి. చాలామంది ఇంట్లో ఒకవేళ పటం లేదు, ఏం లేదు, మేము ఎలా చేసుకోవాలి, పుట్ట దగ్గరికి వెళ్ళి చేసుకుంటే ఎలా అని చెప్పి ఒక వీడియో కూడా అడిగారు కదా. ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి చెయ్యాలి అన్నా మీరు ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళవలసిందే. ఒకవేళ ఇంట్లో పూర్తిగా సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం అది లేదు అనుకున్నప్పుడు దీపారాధన మాత్రం మానద్దు. ఎందుకంటే ఇంట్లో పూజ చేసుకొని ఇంట్లో ఇంత దీపం పెట్టి గణపతికి, స్వామివారికి నమస్కారం చేసుకొని అప్పుడు మీరు పుట్ట దగ్గరికి వెళ్ళండి. ఇంట్లో దీపారాధన లేకుండా ఉండకూడదు. ఇదిగోండి ఇలా మనకి పుట్టల దగ్గర హోల్స్ లాగా ఉంటూ ఉంటే, పుట్టల్లాగా మట్టితో కట్టుంటాయి కదా, ఆ పుట్టల దగ్గర నువ్వుల చిమ్మిరి, అలాగే పచ్చి చలిమిడి, వడపప్పు కలిపి పోస్తూ కూడా 3 పోస్తూ ఆవు పాలతో స్వామివారికి అభిషేకంలాగా భావించి ప్రసాదాన్ని నివేదన చేయాలి. ఈ విధంగా ఆవు పాలతో కలిపి అక్కడ పోసేయండి. ఈ విధంగా ముందుగా ఏం చేస్తారంటే బియ్యపిండితో ముగ్గులు పెట్టి పూలతో అలంకరించి ఆ ప్రదేశాన్ని దీపారాధన చేసి స్వామివారికి మీరు పూజ అనేది చేసుకోండి. ఒకవేళ మీకు పూర్తిగా మంత్రాలు అవి లేవనుకోండి, బుక్లో అష్టోత్తరం చదువుకోండి, ఇంత బుక్ అనేది పట్టుకెళ్ళండి, అష్టోత్తరం చదువుకోవచ్చు. ఒకవేళ అది కూడా రాదనుకుంటే ఓం శరవణ భవ అనుకుంటూ స్వామివారిని తలుచుకోండి మనసులో. ఓం నమో సుబ్రహ్మణ్య స్వామిని నమః అనుకోవచ్చు. ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమః అనుకుంటూ కూడా స్వామివారికి తలుచుకుంటూ 11 సార్లు 16 సార్లు అలా తలుచుకుంటూ కూడా స్వామివారికి పూజ అనేది చేయాలి. ఇక్కడ అలాగే పిల్లలు ఉంటే కనుక పిల్లల చేత కూడా పోయించండి. మీతో పాటు తీసుకువెళ్తే కనుక ఆ పిల్లల చేత కూడా దగ్గరుండి పోయించండి. చక్కగా వాళ్ళకు కూడా ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా మంచిగా విద్య అనేది వాళ్ళకు కూడా వస్తుందన్నమాట. మంచి జ్ఞానశుద్ధి, వాక్శుద్ధి అనేది వస్తుంది. మీకు కుదిరితే కనుక ఇలా పిల్లలతో కూడా తీసుకెళ్ళి పోయించండి.
కానీ దీపం పెట్టేటప్పుడు అంటే మరీ పుట్టలకి దగ్గరగా కాకుండా కొంచెం ఆ వేడనేది తగలకూడదు కాబట్టి కొంచెం దూరంగా ఉంటూ దీపారాధన చేయండి. ఆ తర్వాత మీరు నువ్వుల చిమ్మిరి, ఈ పచ్చి చలిమిడి, వడపప్పు తీసుకెళ్తారు కదా, వాటిని ఒక తమలపాకులో పెట్టి స్వామివారికి ప్రసాదాన్ని నివేదించండి. ఆల్రెడీ ఆవు పాలు పుట్టలో పోసాం కనుక ఇలా ప్రసాదం వరకు పెట్టండి. ఒకవేళ మీకు ఇంకా ఆవు పాలు ఉన్నాయనుకోండి, చిన్న ప్రమిది కానీ మూకుడు లాంటిది కానీ తీసుకెళ్తే దాంట్లో ఆవు పాలు పెట్టేసి మొత్తంగా పుట్టలోనే పోసేయకుండా ఆవు పాలు విడిగా ఆ మూకుల్లో పోసేసి అక్కడ పెట్టేయండి. ఈ విధంగా పుట్ట దగ్గరికి వెళ్ళి కూడా మీరు పూజ అనేది చేసుకోవాలండి. అయితే మీరు ఇంట్లో పూజ చేసుకొని ఒక దీపారాధన చేసి ఇక్కడ పెడతారు కదా, ఇంట్లో పూజ చేసుకొని పుట్ట దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా ఇంట్లో దీపారాధన చేసేసి పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత జంట నాగులు ఉంటే కనుక మీరు జంట నాగుల దగ్గర కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే కొంచెం అక్కడ పూజ చేసుకున్న చోట ఈ పుట్టమన్ను ఉంటుంది కదా, అది కొంచెం తీసుకొని చెవులకి రాయండి. ఆడవారైతే గర్భానికి కూడా రాసుకోవచ్చు, ఎటువంటి గర్భకోశ సమస్యలు ఉండకుండా రాసుకుంటారు. అలాగే కొంతమందికి చర్మానికి సంబంధించిన సమస్యలు, ఏదైనా అనారోగ్యంతో చర్మం దగ్గర బాధపడుతుంది అనుకోండి, అక్కడ రాస్తారు. పిల్లలకి పెద్దవాళ్ళు అయితే కనుక ఎడమ చెవికి రాసుకుంటారు. ఆ విధంగా రాసుకొని ఆ పుట్టమన్నని మీరు పూజన చేసుకొని నమస్కారం చేసుకుంటే మీరు పుట్ట దగ్గర కూడా ఈ విధంగా పూజ చేసుకున్నట్టే అండి. ఇది తప్పనిసరిగా వివాహ సమస్యలు, కుజదోష సమస్యలు, ఏ ఇతర సమస్యలైనా, సంతానం కోసం చూస్తున్న వాళ్ళైనా ఎవరైనా చేయొచ్చండి ఈ పూజని. మనకున్న శక్తిలో మనం ఎంతవరకైతే భగవంతునికి సమర్పించగలమో అంతవరకు కూడా ఈ పూజని చేసుకుంటూ స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా షష్ఠికి కుదరకపోతే కనుక 16 మంగళవారాలు చేయండి, చాలా మంచిది. కొబ్బరికాయ కొట్టదలుచుకుంటే ఈ విధంగా కొబ్బరికాయ కూడా పెట్టి నివేదన చేసి మనం ప్రసాదంగా అక్కడ పెట్టింది కూడా కొంచెం తినచ్చు. అది ప్రసాదం స్వామివారికి పెట్టి నివేదన చేసింది కాబట్టి ఈ విధంగా పుట్ట దగ్గర అయితే చేసుకోవాలి. ఇదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజా విధానం పుట్ట దగ్గర ఎలా చేయాలో చూపించాను కదా. అలాగే కావాల్సిన పూజా సామాగ్రిని షేర్ చేశాను, ఇంట్లో ఎలా చేసుకోవాలో షేర్ చేశాను, జంట నాగులకి ఎలా విగ్రహాలకు ఎలా చేసుకోవాలి అభిషేకాలు, పూజ, అలాగే ముడిపు ఎలా కట్టుకోవాలి, ఇవన్నీ కూడా పెట్టున్నాను కాబట్టి మీ అందరికీ ఈ వీడియోస్ అన్నీ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు.